ప్రజల్లో ఆదరణ, మీడియాలో ఆకర్షణ, పోలీసుల్లో టెన్షన్, ఇలాంటి లక్షణాలున్న రామచంద్ర యాదవ్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే చాలా సమావేశాలు చూస్తున్నాం. ఆదివారం కూడా మేము పెట్టే సమావేశాలన్నీ మొత్తం ఫెయిలే. కారణం ఏంటంటే ఆదివారం మాకు ఎవరు టైం ఇవ్వం. అట్లాంటిది ఇవాళ ఖాళీ కూడా లేదు, బయట తోసుకుంటా ఉన్నారు. కొద్దిగా బయట నిలబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే లోనకి రావచ్చని కోరుతున్నాను. అలాగే ఇవాళ ఇంకొక విషయం చెప్పాలి. 76వ రాజ్యాంగ దినోత్సవంలో ఒక 300 సంవత్సరాల క్రితం వణికిపోతా ఉండేవారు ప్రజలు. జస్టిన్ వస్తాడు, రాబర్ట్ వస్తాడు, కొరడాలతో పడతారు, బట్టలు వడదీస్తారు, ఆడపిల్లలు పెట్టెల్లో పెట్టి దాచాలి. జస్టిన్ వచ్చాడంటే ఏదైనా చేస్తాడు. అలాంటి భయంకరమైన రోజుల నుంచి స్వాతంత్రం తెచ్చుకొని రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న ఈ రోజు ఇంత అంగరంగ వైభవంగా మనందరం స్వేచ్ఛావాయులు పీల్చుకుంటామంటే చాలా సంతోషం అన్నమాట. ఇది మీ అందరికీ కూడా నేను అభినందన తెలియజేసుకుంటాను. ఇంకొక కష్ట ప్రాబ్లం ఏంటంటే 20% రిజర్వేషన్ హైదరాబాద్ ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకి మన వాళ్ళు ఇప్పటికీ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మన వాళ్ళు ఏమంటున్నారంటే బీసీ, ఓసీ, ఎస్సీ, మైనారిటీ రిజర్వేషన్ వాళ్ళు మీరు అడుగుతున్నారు. 20% ఉద్యోగాల్లో, ఎడ్యుకేషన్లో సార్ నేను తెలంగాణ నుంచి వచ్చానంటే దా కూర్చోబాబు అంటున్నారు. నాకు తెలిసి ఐఏఎస్ మన గురువు గారు కూడా తెలిసి ఆయనకి అడిగినా చెప్తారు. దీన్ని రద్దు చేయాలి. మేమెవరు జూబ్లీహిల్స్, బంజారాస్ మేము పోట్లా, మాకు అక్కడ రిజర్వేషన్ ఇవ్వట్లా, ఒడిశాలో ఇవ్వట్లా. కానీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ అధికారులు గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా 20% నాన్ లోకల్ రిజర్వేషన్ ఇస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే ఏవి దావోస్ మన వాళ్ళు ఎవరు వెళ్ళలేదా? దావోస్ ఆ మాటే రావట్లేదు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే రామచంద్రరావు యాదవ్ లాంటి పెద్ద ఆయన ఒక కార్పొరేట్ సంస్థగా పెట్టినప్పుడు మన వాళ్ళందరూ చిన్నవాళ్ళుగా ఉన్నవాళ్ళం మాట్లాడే అవకాశం వచ్చింది. మన వాడు ఎవడన్నా పెద్దవాడి పెద్ద స్థాయిలో ఉండి ఇండస్ట్రియల్గా రాజ్యాంగ పరంగా ఉంటే మనకి అన్ని అవకాశాలు వస్తాయి. ఎంతసేపు ఇక్కడే ఉండిపోతున్నాం, ఆంధ్రప్రదేశ్లో తన్నుకోవడం, కొట్టుకోవడం జరుగుతుంది తప్ప బలమైన నాయకులుగా ఎదగాలి. ఎలా ఎదుగుతారు మీరు బలమైన నాయకులుగా? ఎలక్షన్ నాలెడ్జ్ ఉండాలి. ఎలక్షన్ నాలెడ్జ్ ఎలా వస్తుంది? అసలు మీ నామినేషన్ తీసుకుంటున్నారా? ఎలా నాయకత్వం వస్తుంది? ఇక్కడ ఎలా నాయకులు అవుతారు? రిజర్వేషన్ ఇచ్చినా, అన్ని సదుపాయాలు ఇచ్చినా నీ నామినేషన్ లో నీ పేరు ఉండాలి కదా. అట్లాంటి కీలక అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్. అదే సందర్భంగా మనం చాలా సమస్యలు ఉన్నాయి. మన బీసీకి సంబంధించిన కానీ ఓసీ సంబంధించిన మహనీయులు వాళ్ళ జయంతి, వర్ధంతి, ఇప్పుడు జ్యోతిరావు పుల్లే గారు కానీ, శ్రీకృష్ణ దేవరాయలు కానీ, రకరకాలుగా వాళ్ళ ఆరాధ్య దైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళ జయంతి, వర్ధంతి అధికారికంగా నిర్వహించాలి. కులగణానికి సంబంధించి విశాఖపట్నంలో సమావేశం అయింది గవర్నమెంట్ లాస్ట్ టైము. విజయవాడలో సమావేశం పెట్టారు. ఆ వేళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మేము ఇంక్లూడింగ్ రికార్డింగ్ రాసుకున్నాము. చాలా మంది వచ్చారు. వాళ్ళ ఎంత వెనకబడి ఉన్నారు దానికి కొంచెం చాలా విషయాలు చెప్పారు. అందులో నాకు అర్థమైంది ఏంటంటే స్టేట్స్ సరిహద్దులు మారిపోవడం వల్ల మారిపోతున్నాయి. ఇక్కడ ఓసీ, అక్కడ బీసీ, అక్కడ ఎస్సీ, ఇక్కడ ఓసీ, ఈ ఒడిశా, తెలంగాణ, ఈ ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, వీటిల్లో ఈ సమస్యలు వచ్చి కొంతమంది సర్టిఫికేట్లతో ఉద్యోగాలు చేస్తుంటే సార్ దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు చేస్తున్నారు సార్ అంటారు. ఎంక్వైరీ చేస్తుంటే జరుగుతున్న ఇబ్బంది ఏమొస్తుందంటే గవర్నమెంట్ కి నాకు అర్థమైంది చెప్తున్నాను. ఈ ఇంటర్ స్టేట్ ప్రాబ్లం వాళ్ళు సరిచేయలేని విధానం వల్ల ఆ సర్టిఫికెట్లలో మార్పు వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. దాన్ని సరిచేయాల్సిన అవసరం కూడా చాలా ముఖ్యంగా ఉందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదే సందర్భంగా మరి ఇవన్నీ జరుగుతూ ఉన్న సందర్భంలో ఇండస్ట్రీస్ పరంగా కూడా బీసీలకి కేటాయించినవి ఏపీఐఎస్సీలో కానీ, ఎస్సీజెడ్లో కానీ, ఫార్మాసిటీలో కానీ ఈ ప్లాట్లన్నీ కూడా మన వాళ్ళు రాకపోవడం వల్ల, తెలియకపోవడం వల్ల, అప్లికేషన్ పెట్టకపోవడం వల్ల మళ్ళీ వాళ్ళకే ఫిలప్ అవుతున్నాయి. మీరు ఏ ఎస్సీజెడ్లో ఉన్నారు సార్? ఆటోనగర్లో ఏ బ్లాక్ లో మీరు ఉన్నారా? బి బ్లాక్ లో ఉన్నారా? సి బ్లాక్ లో ఉన్నారా? విజయవాడలో ఉన్నారా? వైజాగ్ లో ఉన్నారా? కర్నూలులో ఉన్నారా? వారోకాళ్ళు ఎస్సీజెడ్ ఇచ్చారు, 1000 ఎకరాలు ఇచ్చారు. నిన్న గవర్నమెంట్ మీటింగ్ పెట్టింది, మేము నిధులు కూడా ఇస్తాము, ముందుకు రండి అని. ఇది అప్లికేషన్ ఏది? మాటలు 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 లడలడలాగా మైక్ ఇస్తే ఊరికే మాట్లాడటం కాదు. పెద్దలు మాట్లాడుతున్నప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పండి. ఇవాళ 76వ దినోత్సవం కాబట్టి మంచి దిశా నిర్దేశం, ఒక రోడ్ మ్యాప్ కావాలి. ఒక కోఆర్డినేషన్ కమిటీ వేయాలని చెప్పి నేను రామచంద్ర యాదవ్ గారిని కోరుకుంటున్నాను. ఈ వచ్చే సమస్యలు అర్థం చేసుకుంటూ రాబోయే రోజుల్లో మలిదశ పోరుబాటు కోసం, అమరావతి మీద జెండా ఎగరేయడం కోసం మనం అంతా సిద్ధంగా ఉండాలి.
రాబోయే రోజులు మనకే ఉన్నాయి కాబట్టి పోరాటం చేస్తానని ఆయన అంటున్నాడు. మనందరం తయారుగా ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ మనం ఫాలో అయితే సరిపోతుంది. అప్పుడు ఆ వేళ ఇవాళ హోటల్లో మాట్లాడడం, ఇవాళ మాట్లాడిన వాళ్ళందరూ కూడా రేపు శాసనసభలోను పార్లమెంట్ లోను మాట్లాడతారు. కాబట్టి